హాయ్ ఫ్రెండ్స్, వైరల్ అవుతున్న కునాఫా చీజ్ లేకుండా చాలా ఈజీ ఇంట్లోనే వాడుతున్నా ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అయితే సేమియా అనమాట. అది చిన్న సేమియా అయితే ఉండాలి మన దగ్గర. ఆ సేమియాని అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకోండి. క్రష్ చేసుకున్న తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ సేమియాకి మిక్స్ చేసుకున్న సేమియాని అయితే పక్కన పెట్టేసి మనం అయితే ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు అయితే దానికి సరిపడా షుగర్ని అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకైతే ఏ లంప్స్ లేకుండా అయితే మనమైతే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకునేటప్పుడు అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే మనం సూజీ రవ్వని అయితే యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒక 1 minute అయితే బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో అయితే మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటే మనకైతే రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. యాడ్ చేసుకొని ఇదంతా 2 minutes అలా అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకుని అయితే మనకైతే కన్సిస్టెన్సీ వస్తుంది. చేసుకున్న కన్సిస్టెన్సీ అయితే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. చల్లారే లోపు మనమైతే సిరప్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడికైతే ఒక 2 tablespoons అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ని అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ సిరప్కి యాడ్ చేసుకొని మనమైతే షుగర్ మొత్తం మెల్ట్ అయినంత వరకు అయితే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది. సిరప్ అయితే రెడీ అయిపోతుంది. సిరప్కి అయితే ఏ కన్సిస్టెన్సీ అవసరం లేదు. జస్ట్ షుగర్ మెల్ట్ అయినంత వరకు అయితే మనమైతే కుక్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయికి అయితే మనమైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే మొత్తం గ్రీస్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈవెన్గా అంతా అప్లై చేసుకోవాలి గీని. మీ దగ్గర గీ అయితే లేకుంటే మనమైతే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్కి అయితే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులో వేసేయాలి. సేమియాని కూడా ఒక లేయర్ మొత్తం అయితే మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫింగర్స్తో ట్యాప్ చేసుకుంటూ చూపించే విధంగా అయితే ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ అయితే రాకూడదు. అప్పుడే మనకి టేస్టీ కునాఫా అయితే రెడీ అవుతుంది. ఒక లేయర్ చేసిన తర్వాత అయితే మనం ఇందాక చేసుకున్న క్రీమ్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక లేయర్ అంతా ఇక్కడ వేసుకోవాలి. రెడీ చేసి పెట్టిన క్రీమ్ని అయితే మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక లేయర్ అయితే యాడ్ చేస్తాం మనము. లేయర్ వచ్చేసరికి అయితే క్రీమ్ వేసుకున్నాం కదా, ఆ క్రీమ్ పైన అయితే మొత్తం క్రష్ చేసుకున్న సేమియాని అయితే వేసుకోవాలి. క్రీమ్ పైన వేసుకున్న తర్వాత జెంటిల్గా ట్యాప్ చేసి మొత్తం అయితే కవర్ కావాలి ఆ క్రీమ్కి. అంతా రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం స్టవ్ మీద పెట్టి స్లోగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకునేటప్పుడు అయితే పైన నుంచి కొద్దిగా గీ అయితే యాడ్ చేయండి. గీ యాడ్ చేసిన తర్వాత అయితే మనకైతే రోస్ట్ అవుతుంది సేమియా అనేది. అయితే ప్యాన్ అయితే మూవ్ చేసుకుంటూ అన్ని సైడ్స్ అయితే బాగా సేమియాని అయితే కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి సేమియాని. మినిట్స్ అయితే సేమియా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని జెంటిల్గా అయితే అది షిఫ్ట్ చేసుకోవాలి కునాఫాని. సెకండ్ సైడ్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్లోకి జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇంకొక సైడ్ కొద్దిగా గీని అయితే యాడ్ చేసుకొని అక్కడ కూడా సేమియాని అయితే రోస్ట్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసి అయితే సర్వ్ చేసుకోండి. అయితే సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందర అయితే మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిషింగ్ చేసుకోవాలి. గార్నిషింగ్ చేసిన తర్వాత అయితే మనమైతే సిరప్ ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. టేస్టీ కునాఫా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా సర్వ్ చేసేటప్పుడు పీసెస్ గా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంటే చాలా కాస్ట్ అయ్యే కునాఫాని చాలా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. డిలీషియస్ గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ అయితే ఫాలో కండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.